హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ మధ్య పెన్షన్ ప్లాన్స్ గురించి, ఓల్డేజ్ ప్రావిజన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని అవసరం కూడా బాగా పెరిగింది కాబట్టి మనం ఈ పెన్షన్ ప్లాన్స్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పెన్షన్ ప్లాన్స్ గురించి కూడా తెలిసి ఉంటే మీకు ఫీల్డ్లో మాట్లాడేటప్పుడు ఫీల్డ్లో వెళ్ళి పాలసీదారులతోటి, ప్రాస్పెక్ట్స్ తోటి, పబ్లిక్లతోటి మాట్లాడేటప్పుడు మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకు మొన్న 24th ఆగస్ట్ నాడు మన సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 24th ఆగస్ట్ నాడు తీసుకొచ్చింది. అయితే యాక్చువల్గా ఈ పెన్షన్ గురించి మనం సింపుల్గా మాట్లాడుకుందాం. అర్థమయ్యే రీతిలో మీకు డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 2004 వరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. ఓపీఎస్ అంటారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. దాంట్లో ఏంటంటే ఎంప్లాయీ మామూలుగా జాబ్ చేసుకుంటూ మొత్తం జీతం తీసుకుంటూ రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యే నాటికి ఎంతైతే అతనికి శాలరీ ఉంటుందో, బేసిక్ ప్లస్ టీఏ కలిపి ఎంతైతే ఉంటుందో దానికి సగం అమౌంట్ పెన్షన్ రూపంలో ఇవ్వటం జరిగేది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ₹1 కూడా వాళ్ళ శాలరీ నుంచి కట్ కాకపోయేది. దేంట్లో? ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో, ఓపీఎస్ అంటారు. తర్వాత ఇదే కాకుండా అతన్ని స్పౌస్కు, అతను చనిపోతే అతని భార్యకు కూడా 50% అమౌంట్ ఇచ్చేవాళ్ళు. 50% అమౌంట్ ఎలా ఇచ్చేవాళ్ళు అంటే 7 years, భర్త చనిపోయిన తర్వాత 7 years 50% ఇచ్చేవాళ్ళు. లేకపోతే భార్యకు 67 సంవత్సరాలు వచ్చినాయనుకోండి, అప్పటి వరకు ఏది ముందు వస్తే అప్పటి వరకు హాఫ్ ఆఫ్ ద పెన్షన్. సపోజ్ ₹1,00,000 శాలరీ ఉన్న అతను రిటైర్ అయ్యాడనుకోండి, 50,000 పెన్షన్ వచ్చేది. పెన్షన్ వస్తూ ప్రతి సంవత్సరం మళ్ళీ అది మనకు డిఏ రూపంలో, వేజ్ రివిజన్ రూపంలో పెరుగుతా పోయేది. అది పెన్షనే పెరిగి ఆ 50,000 60,000 అయిందనుకోండి, ఒక 10 years తర్వాత 60,000 పెన్షన్ వస్తూ ఉండేది. ఆ 10 years తర్వాత సపోజ్ అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఎంత? 50,000 నుంచి 60,000. 60,000 అంటే సగం 30,000 భార్యకు ఇచ్చేది. భార్యకు 67 years రావటం, లేకపోతే అతను చనిపోయినప్పటి నుంచి 7 years వరకు అతను ఎంతైతే పెన్షన్ తీసుకుంటా ఉన్నాడో చనిపోయే నాటికి దాంట్లో సగం డబ్బులు భార్యకు ఇచ్చేవాళ్ళు. అది ఏది ముందైతే అది. అంటే సపోజ్ భార్య వయస్సు 55 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 7 సంవత్సరాలు అంటే 62 years వరకు 50% ఆయన తీసుకునే పెన్షన్లో సగం పెన్షన్ ఇచ్చేవాళ్ళు. లేదు, భార్య వయస్సు 64, 65 ఉందనుకోండి, భార్య వయస్సు 67 అంటే ఇంకా 2 years 50% ఇచ్చి ఆ తర్వాత 30% చేసేవాళ్ళు. మీకు అర్థమైందనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్లో మళ్ళీ అడగండి. అయితే ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఎంప్లాయీస్కు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా బెనిఫిషియల్గా ఉండేది. చాలా బెనిఫిషియల్గా ఉండడం కాకుండా ప్రతిదానికి ఒక కైన్కు 2 sides ఉంటాయి కదా. ఒక సైడ్ ఏమో చాలా బెనిఫిట్స్ ఎంప్లాయీకు, రెండో వైపు ఏమో గవర్నమెంట్కు అది చాలా బర్డెన్. ఎందుకంటే ₹1 కూడా కట్ చేయకుండా అంత అమౌంట్ అతనికి ఇవ్వటం, అతని భార్యకి ఇవ్వటం. ఈ విధంగా ఓల్డ్ పెన్షన్ ఉండటం వల్ల 2004లో దీన్ని ఆపేశారు. 2004 కంటే ముందు ఉన్న వాళ్లకు ఓల్డ్ పెన్షన్ ఇప్పటికీ ఉంది. 2004లో దీన్ని క్యాన్సిల్ చేసి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని పెట్టారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ని న్యూ పెన్షన్ స్కీమ్ అని కూడా మనోళ్ళు అంటారు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే
ఎంప్లాయీస్ దగ్గర 10% ఆఫ్ బేసిక్ కట్ చేస్తారు. గవర్నమెంట్ ఏమో 14% యాడ్ చేస్తుంది దాంట్లో. అయితే ఈ అమౌంట్ని ఒక ఫండ్ మేనేజర్ దాన్ని మెయింటైన్ చేస్తాడు, దాన్ని షేర్ మార్కెట్లో పెడతాడు. షేర్ మార్కెట్లో పెట్టిన తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యే నాటికి ఒక పెద్ద అమౌంట్ వాళ్లకు జమ అవుతుంది కదా. ఈ 10% వీళ్ళది, 14% గవర్నమెంట్ది. ఆ పెద్ద అమౌంట్ జమ సపోజ్ ఒక ₹1,00,00,000 అయిందనుకోండి. అయితే షేర్ మార్కెట్లో గ్యారెంటీ ఉండదు. అది ₹1,00,00,000 రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సపోజ్ వాళ్ళు రిటైర్ అయిన నాటికి ఆ అమౌంట్ మొత్తం కలిపి ₹1,00,00,000 అయిందనుకోండి. ₹1,00,00,000లో 60% 60 లక్షలు వాళ్ళ చేతికి ఇచ్చేటోళ్ళు ఎంప్లాయీస్. 40% ఏమో మళ్ళీ షేర్ మార్కెట్లో పెట్టి దాన్ని ఫండ్ మేనేజ్మెంట్ కింద నడిపిస్తూ ఉండేటోళ్ళు. దాంట్లో నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగేది. ఆ పెన్షన్ ఎప్పటి వరకు ఇస్తారంటే ఆ 40 లక్షలు అయిపోయే వరకు. 0 అయితే ఇక పెన్షన్ బంద్, పెన్షన్ క్లోజ్, పెన్షన్ ఉండదు, దానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఇలా ఉండటం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్లో బాగా అసహనం పెరిగింది. వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలా, దీంట్లో మనకు పెన్షన్ లేదు, పెన్షన్కు గ్యారంటీ లేదు, షేర్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కువ డబ్బులు వస్తాయో తక్కువ డబ్బులు వస్తాయో తెలియదు అనే ఉద్దేశంతో అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు ఎంప్లాయీస్. అయితే దీన్ని అర్థం చేసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్న 24th ఆగస్ట్ నాడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టింది. దీంట్లో ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మొన్న ఇప్పుడు నడుస్తున్న ఎన్పిఎస్ని కలిపి ఈ కొత్త స్కీమ్ తీయడం జరిగింది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కొత్తగా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్లో మనకు 10% ఆఫ్ బేసిక్ కట్ అవుతూ ఉంటుంది శాలరీలో. ప్లస్ గవర్నమెంట్ కొద్దిగా అమౌంట్ పెంచింది, 18% గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. అయితే రిటైర్ అయ్యే నాటికి వాళ్ళు రిటైర్ అయ్యే నాటికి 12 నెలలు బ్యాక్ సైడ్ తీసుకొని, సపోజ్ డిసెంబర్లో అతను రిటైర్ అవుతున్నాడు అంటే జనవరి, ఆ సంవత్సరం జనవరి నుంచి 12 నెలల జీతం తీసుకొని దాన్ని 12తో డివైడ్ చేసి, అంటే యావరేజ్గా 12 months యావరేజ్ జీతం తీసుకొని దాంట్లో సగం డబ్బులు ఎంప్లాయీకి ఇవ్వటం జరుగుతుంది యూనిఫైడ్ పెన్షన్ ప్లాన్లో. ప్లస్ ఈ డిఏ హైక్ కూడా ఉంటుంది. డిఏ హైక్, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కదా, 6 నెలలకు ఒకసారి మనకు డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుతుంది కదా, అది కూడా పెంచుతారు. వైఫ్కు అతనికి ఏమైనా అయి చనిపోతే ఒక 10 years తర్వాత, 5 years తర్వాత అతనికి ఏమైనా అయి చనిపోతే వాళ్ళ వైఫ్కు 60%, అంటే అతను ఎంతైతే పెన్షన్ తీసుకుంటున్నాడో దాంట్లో 60% వాళ్ళ వైఫ్కి ఇస్తారు. ఇలా ఈ యూనిఫైడ్ పెన్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. అయితే ఓల్డ్ పెన్షన్ ప్లాన్లోనే బాగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ సోదరులు ఓల్డ్ పెన్షన్ ప్లాన్నే కావాలని ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 వరకు ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చింది. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ 2009లో ఏం చేశారంటే అందరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. ప్రైవేట్ వాళ్ళకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం, కొంత గవర్నమెంట్ కలపడం, ఇంకా షేర్ మార్కెట్లో పెడతారు కాబట్టి నేషనల్ డెవలప్మెంట్కి ఆ ఫండ్ యూజ్ అవుతుంది కాబట్టి అందరి దగ్గర తీసుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇది కూడా ఎంప్లాయీస్కు మాత్రమే. ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్నవాళ్ళు మనకు 1 April 2025 నాటికి
1 ఏప్రిల్ 2025 నుంచి మనకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది అమల్లో వస్తుంది. 1 ఏప్రిల్ 2020 తర్వాత జాయిన్ అయిన వాళ్లకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎన్పిఎస్లో ఉన్న వాళ్లకు నేషనల్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కావాలంటే వాళ్లకు ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కావాలన్నా ఇప్పుడు నడుస్తున్నది, లేదా కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కావాలన్నా అని వాళ్ళు ఆప్షన్ అడుగుతారు. దాన్ని బట్టి పేమెంట్ చేయటం జరుగుతుంది వాళ్ళకు పెన్షన్స్. ఒకటి మాత్రం క్లియర్ ఫ్రెండ్స్, మనకు దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత అమౌంట్ ఉన్నా, ఎంత డబ్బున్నా కానీ దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఫర్ పెన్షన్. పెన్షన్ అనేది చాలా 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 అవసరం. ఎవరు మన దగ్గర గుంజుకోలేరు, తీసుకోలేరు. ఫస్ట్ మనం పెన్షన్కి తప్పకుండా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాంతోపాటు మన ఎల్ఐసిలో ఉన్న జీవన్ ఉమంగ్, జీవన్ ఉత్సవ్, జీవన్ అక్షయ్ ఇలాంటి పాలసీలు కూడా వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకు పెద్ద మొత్తంలో నెల ఒక పెద్ద మొత్తంలో పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అనే విషయం వాళ్లకు చెప్పి ఆ పాలసీలు కూడా అమ్మే ప్రయత్నం చేయండి. నేను ఇంకో వీడియోలో మీ ముందుంటాను. ఆల్ ది బెస్ట్.